పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ పరంధామ సార్ గారికి మరి నా తోటి ఉపాధ్యాయులందరికీ శుభ సాయంత్రం. ముందుగా నా తోటి ఉపాధ్యాయులకు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ సమావేశమైన విషయం మనందరికీ తెలిసిన విషయమే. బాలల విద్య కోసం చేసిన పోరాటానికి గౌరవం దక్కిన రోజు ఇది అని చెప్పడానికి గర్వంగా ఉంది. శ్రీమతి సావిత్రిబాయి పులే గారి జయంతిని నేడు మన తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం, ఆమోదించడం చాలా సంతోషకరమైన విషయం. ఇది చాలా మంది మహిళా ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా కూడా ఉంటుందని అనుకుంటున్నాను. మరి చాలా మంది జయంతులు జరుగుతున్నప్పటికీ మరి ఈమె జయంతిని ఎందుకు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా చెప్పుకుంటున్నాము అంటే మొదటగా సావిత్రిబాయి పులే గారు భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు సంఘ సంస్కర్త, రచయిత్రి. ఆమె తన 9వ సంవత్సరంలోనే తనకు వివాహం చేయడం జరిగింది. అప్పటికి ఆమె నిరక్షరాస్యురాలు, అంటే ఏం చదువుకోలేదు. తర్వాత తన భర్త జ్యోతిరావు పులే గారి ప్రోత్సాహంతో విద్యను అభ్యసించి తర్వాత ఉపాధ్యాయ శిక్షణ తీసుకొని భర్త సహకారంతో బాలికా విద్య పూణేలో బాలికా విద్య పాఠశాలను ప్రారంభించడం జరిగింది. బాలికా విద్య కోసం ఎన్నో అవమానాలు భరించింది, ఎన్నో అడ్డంకులను ఎదిరించింది, ఎంతో మందితో మాటలు పడడం జరిగింది. మరి ఆ రోజు సావిత్రిబాయి పులే గారి కృషి ఫలితమే నేడు మాలాంటి మహిళా ఉపాధ్యాయులు తయారయ్యామని గర్వంగా చెప్తున్నాను. దాదాపుగా మన తెలంగాణ ప్రభుత్వంలోనే 50% మహిళా ఉపాధ్యాయులం ఉన్నాము. రాబోయే కాలంలో ఇది 90%కి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది కేవలం ఉపాధ్యాయ రంగంలోనే కాదు, మనం ఇప్పుడు నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా ముందుకు వెళ్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఇంకోటి ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియచేయడం కూడా ఏమంటే, బాలికలందరూ బాగా చదువుకోవాలి, మధ్యలో బడి మానేయకూడదు, తప్పకుండా మంచి విద్యార్హతలు సాధించి గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా పాఠశాలలో విద్యార్థులు కానీ నా చుట్టుపక్కల వాళ్ళు కానీ సావిత్రిబాయి పులే గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ నా వంతు సహకారం నేను అందిస్తుంటానని మనస్ఫూర్తిగా తెలియచేస్తూ, మరి ఈరోజు మమ్మల్ని గుర్తించి మా కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కదా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు కదా, నేను చెప్పాను వాళ్ళకి అనే ఒక ఉద్దేశంతోనే మనకు ఉంటుంది. కానీ ఆమె అప్పటికి అన్ని అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన బ్యాగ్ ఒక చీర కట్టుకుని ఉంటుంది కదా, ఇంకొక చీర బ్యాగ్లో పెట్టుకొని మంది అందరు పెండ అవన్నీ వేసినాక మళ్ళీ స్కూల్కి పోయినాక మళ్ళీ చీర చేంజ్ చేసుకొని మళ్ళీ పాఠాలు చెప్పి ఇంటికి వచ్చేదంట. తను అన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల చదువు ఉండాలి, జ్ఞానం పొందాలి, సమాజం గురించి తెలుసుకోవాలని ఒక ఉద్దేశంతోన తను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నదో, తనకు సపోర్ట్గా తన భర్త ఉన్నందుకు తను సమాజాన్ని ఎదిరించి చాలా మంది ఆడపిల్లలకి చదువును అందించింది. ఇట్లా మనకు ఎంతో కష్టపడితేనే ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, స్కూల్కి వచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు మనం స్కూల్ వరకే ఉన్నాం. మన అమ్మ వాళ్ళు మ్యాక్సిమం మన అమ్మ వాళ్ళు 10th క్లాస్ అయిందంటేనే పెళ్ళి అయిపోయి ఉంటుంది. మళ్ళీ
నాన్న వాళ్ళు కొంచెం ఆలోచించి ఆడపిల్ల ఇంకా ఎదగాలి అని ఆలోచించి మనల్ని ఇంటర్ అట్లా కాలేజ్కి పంపడం వల్ల మేము ఇప్పుడు ఈ పొజిషన్ ఉన్నాం. మీరు ఇంకా మంచి మంచి చదువులు చదివి గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలి అంటే మీరు ఎప్పుడు చదువుని ఆపొద్దు. పెళ్ళి అయినా సరే చదువుకునే అవకాశం కూడా మనకుంది. మన ప్రభుత్వం మనకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు మీ చదువుని ఆపకుండా, అమ్మాయిలనే కాదు అక్కడ అబ్బాయిలు కూడా అందరు మంచిగా చదవాలి. చదువుక అప్పుడు ఆమె అమ్మాయిల కోసం పోరాడింది. దానితో పాటు వాళ్ళ హస్బెండ్ అబ్బాయిలకు కూడా, తక్కువ కులం వాళ్ళకి అబ్బాయిలకు కూడా చదువు అందించాలని వాళ్ళు కూడా చాలా కొట్లాడితేనే మనకు చదువు ఇంతవరకు వచ్చింది. ఒకప్పుడు పెద్ద పెద్ద కులం వాళ్ళు మాత్రమే చదివిండ్రు. ఈవెన్ మేమైనా మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చదువు అనేది అప్పుడు లేకుండే. పెద్ద పెద్ద బ్రాహ్మిన్స్ వాళ్ళకి మాత్రమే చదువు ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చింది కాబట్టి అదొక వరం. మీరు ఆ వరాన్ని చాలా మంచిగా ఉపయోగించి బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మాయిలు ముఖ్యంగా ఎక్కడ చదువు ఆపొద్దు, మంచి స్థాయిలో ఉండాలి. ఇంట్లో ఏ పరిస్థితి ఉన్నా చదువుకోవద్దు అని ఎవరు ఏమంటారు అటు చెప్పినా కూడా మీరు మీ చదువుని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మనమందరం కూడా అడుగుపెట్టినందుకు నిజంగా గర్విస్తున్నాం. మీరు చెప్పినట్టుగానే మన పాఠశాలలో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఈ సంఖ్య నిజంగా మీరు రాబోయే కాలంలో మేడం గారు చెప్పిన విధంగానే మంచి ఉపాధ్యాయునిగా కానీ డాక్టర్గా అంటే అన్ని రంగాల్లో మీరందరూ కూడా స్థిరపడతారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. నింపావు అజ్ఞానపు అగువును చీల్చిన అక్షరమే నీవు, అజ్ఞానపు అగువును చీల్చిన అక్షరమే నీవు, చీకటి మా బతుకుల్లో నా వెలుగులు నింపావు, అజ్ఞానపు అగువును చీల్చిన అక్షరమే నీవు, అజ్ఞానపు అగువును చీల్చిన అక్షరమే నీవు, విజ్ఞానపు వెలుగు రేఖవై విలువలు నేర్పావు, విజ్ఞానపు వెలుగు రేఖవై విలువలు నేర్పావు, మనువాదపు మకిలీపై ధిక్కార స్వరము నీవు, మనువాదపు మకిలీపై ధిక్కార స్వరము నీవు, జయ హో జనని సావిత్రి పూలే, బహుజన బాధలు రూపుమాపిన ప్రదాతవు నీవే, బహుజన బాధలు రూపుమాపిన ప్రదాతవు నీవే, భారమైన బాల్యము నీదేలే అడుగు అడుగున అవమానాలే, భారమైన బాల్యము నీదేలే అడుగు అడుగున అవమానాలే, వర్ణ వివక్షపు కోరల్లో నా చదువే వద్దని ఈ సడింపులే, వర్ణ వివక్షపు కోరల్లో నా చదువే వద్దని ఈ సడింపులే, అవరోధాలను అధిగమించితివి అవనిలోనే తొలి అక్షరమైతివి, అవరోధాలను అధిగమించితివి అవనిలోనే తొలి అక్షరమైతివి, భారతదేశపు తొలి టీచరువై బడుగు బతుకులకు పునాదులేస్తివి, భారతదేశపు తొలి టీచరువై బడుగు బతుకులకు పునాదులేస్తివి, జయ హో జనని సావిత్రి పూలే, అనగారిన జనాల ఓనమాల చైతన్యము నీవేలే, జయ హో జనని సావిత్రి పూలే, అనగారిన జనాల ఓనమాల చైతన్యము నీవేలే, చీకటి మా బతుకుల్లో నా వెలుగులు నింపావు, అజ్ఞానపు అగువును చీల్చిన అక్షరమే నీవు, అజ్ఞానపు అగువును చీల్చిన అక్షరమే నీవు. జరుపుకుంటున్నాం 194వ సంవత్సరం. అంటే మీ అమ్మమ్మల వయసు. అంటే ఆ వయసు ఇప్పుడు ఆమెని మనం ఎందుకు తలుచుకుంటున్నాం వినాలే. ఎందుకు ఈమెకి మనము ఈ రోజుకి కూడా గుర్తు పెట్టుకుంటున్నాం. ఆమె పెద్ద మినిస్టర్ కాదు, దేశం పెద్ద ప్రధానమంత్రి తర్వాత అటువంటి ఏం కాదు, మొదటి ప్రధానమంత్రి అట్లా కాదు. మరి ఇప్పుడు ఆమెను మనము గౌరవించుకుంటున్నాం, తలుచుకుంటున్నాం. ఇంకా 100 ఇంకా 1000 సంవత్సరాలైనా 1,00,000 సంవత్సరాలైనా తలుచుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు తలుచుకోవాలి ఆమెని? ఎందుకు తలుచుకోవాలి చెప్పండి. ఇంతవరకు మా దీప మేడం కానీ మన శ్రీవిద్య మేడం గారు మాట్లాడుతూ చెప్పిన జరిగింది. అంటే గతంలో
మనకు చదువు లేదు అంటే చాలా కొన్ని కులాలకు మాత్రమే 1-2 కులాలకు మాత్రమే చదువు ఉన్నది, చదువుకునే అవకాశం ఉన్నది, మిగతా వాళ్ళకి చదువు లేదు. పెద్ద కులంలో పుట్టిన మహిళలకైనా అంటే ఏ కులాల వాళ్ళకైతే చదువుకునే అవకాశం ఉన్నదో ఆ కులంలోని మహిళలకైనా ఆడపిల్లలకైనా చదువుకునే అవకాశం లేదు. అంటే అప్పుడు ఏం చేయాలి ఆడపిల్లలు? అదే ఇంట్లో పని చేయాలి, పిల్లల్ని పెంచాలి, వంట చేయాలి, బాసనలు తోమాలి, కసువు ఉడవాలి, చేనుల పని చేసుకోవాలి, లేదంటే ఇంట్లో పని చేసుకోవాలి. ఇవే పనులు చేయాలి. చదువుకునే హక్కు లేదు. మగ పిల్లలకి కొన్ని కులాల వాళ్ళకి మాత్రమే చదువుకునే అవకాశం ఉన్నది. మొట్టమొదట మహిళలకు చదువు కావాలి అని చదువు పాఠశాల తెచ్చిన మొదటి గురువు ఈమె. అంతకుముందు ఏమైందంటే ఆమె 9 సంవత్సరాల వరకు దీపం మేడం చెప్పినట్లు ఆమె కూడా చదువు లేదు. ఆమె తల్లిగారి ఇంట్లో ఉన్నది. అప్పుడు బాల్య వివాహాలు చేస్తున్నారు. 9, 8, 10, 6 సంవత్సరాలకే పెళ్లి. మగ పిల్లలు కూడా 11, 12 లేదా పుట్టినప్పుడే పెళ్లిళ్ళు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లా పూలే తాను చదువుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే మనం ఇంతనే నవంబర్ 28 రోజు వర్ధంతి చేసుకున్నాం. అప్పుడు చెప్పుకున్నాం ఆయన తాను చదువుకుంటూ తన భార్యకు కూడా ఎందుకు చదువుకోకూడదు అని చెప్పి చదువు చెప్పింది. అప్పటికి చదువు మీద ఇంట్రెస్ట్ ఆమెకు ఉన్నది. సావిత్రిబాయి పులేకు చదువుకోవాలనే కోరిక ఉన్నది. మంచి ధైర్యవంతురాలు, అన్ని పనులు చేస్తున్నది, వ్యవసాయం పనులు చేస్తున్నది, అన్నిట్లో ఉన్నది. ఆమెతో చదువుకోవాలని కోరిక ఉన్నది కాబట్టి ఆమె చదువు కోరికను ఆమె గుర్తుపట్టిండు. అంటే ఆమె చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసిరంటే 8-9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏదో ఒక జాతరలో పోయింది, ఏదో బాజార్లో ఉన్నది. అప్పుడు ఆ క్రిస్టియన్ మిషనరీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫ్రీగా బైబిల్ను పట్టుకొని పంచుకుంటూ ఉన్నారు ఈ ఇంగ్లీష్ వాళ్ళు. ఆమెకు ఒక బుక్ ఇచ్చింది. ఆ బుక్ నీకు చదువు రాదు నాకన్నది, చదువు రాకుంటే బొమ్మలు చూడని చెప్పింది.